హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను యూనిఫామ్ అయితే పిల్లలకి కుడతానని చెప్పాను కదండి. మొన్న అయితే యూనిఫామ్ తీసుకొచ్చాను, బుక్స్ తెచ్చానని చెప్పాను కదా. అది నా వీడియోస్లో ఉంది, ఒకవేళ వెళ్ళి చూసేసేయండి. ఇప్పుడైతే మా పాపకి ఫస్ట్ టైం అయితే నేనైతే షర్ట్ అయితే కుడుతున్నానండి. మన వైపు అంచులు అయితే అంటే 2 అంచులు ఉంటాయి కదండి, ఫోల్డింగ్ కాకుండా అది మన వైపు వేసుకొని అవి వచ్చేసి కొద్దిగా ఖర్చులు అయితే వదిలిపెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఉక్సులు కాజాలు పట్టీలు అంటే గుండీలు కాజాలు వేసేదానికి ఒకటను కింద పట్టీకండి, అదిగో చూపిస్తున్నాను కదా, ఇది కాజాలకు వేసేది, ఉక్సులకు వేసేదండి. మనకి ఓపెన్స్ అంట, ఇవి ఓపెన్స్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను 1.5 ఇంచులు అయితే పెట్టుకున్నాను ఓపెన్స్ వైపు. కింద అంచులు మడవటానికి కూడా 1.5 ఇంచులు అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు వాటికి కలిసేటట్టు స్కేల్ తోటి బాక్స్ లాగా మనం కొట్టేసుకోవాలి, డిష్ ముక్ తోటి. నేనైతే ఇట్లాగా స్కేల్ సహాయంతో స్ట్రైట్గా అయితే లైన్స్ అయితే కొట్టుకున్నాను. మీకైతే మామూలుగా అయినా కొట్టేసుకోవచ్చండి, మామూలుగా స్ట్రైట్గా వచ్చిద్ది అనుకుంటే. ఇప్పుడు వచ్చేసి మనము షర్ట్ పొడవు అయితే చూసుకుందాం. షర్ట్ పొడవుని మనం ఫస్ట్ కాలర్ దగ్గర నుంచే షర్ట్ పొడవుని డౌన్ దగ్గర కాకుండా హైలో ఉన్న పాయింట్ కాడ నుంచి కిందకైతే కొలుచుకోవాలండి. కొలుచుకుంటే నాకు 13.5 వచ్చింది. నేనైతే 14 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అది ఎట్లాగంటే మనము కాజాల పట్టీలకైతే వదిలేసాను చూడండి, అక్కడి నుంచి పైకి మన పొడవు అనేది సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకుంటే అది వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ అండి, షర్టు యొక్క లూజు ఎడం వైపు వేసుకొని ఆ కుట్టుకి ఈ కుట్టుకి మధ్య ఎంత ఉందో అంతైతే తీసుకోవాలండి. నాకైతే 12 అయితే వచ్చింది. నేనైతే 14 అయితే తీసుకుంటున్నాను. 14 అంటే 7 అంచులండి. 7 ఇంచులు అంటే మనకి ఒక ఫోల్డర్ వచ్చేసి రెండింటి మీద కదండి, అందుకని 7 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నాను. లూజ్ వచ్చేసి 7 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. 7.5 ఖర్చులు, ఒక అరచు అయితే ఖర్చులకైతే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే షర్ట్లకి, జాకెట్లకి, డ్రెస్సులకి పెట్టినంత ఖర్చులు అయితే పెట్టరండి, అందుకని ఇట్లయితే. ఇప్పుడు అది స్ట్రైటు, ఇది స్ట్రైటు, మొత్తము ఒక బాక్స్ లాగా మనం ఫస్ట్ కొట్టేసుకోవాలండి. స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్స్ అయితే కొట్టుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడు ఈ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేనైతే సెకండ్ పార్ట్ అయితే కొద్దిగా సెల్లో అయితే చూసి కట్ చేశానండి. కొద్దిగా ఇదే ఫస్ట్ టైం కదా కుట్టటము, అందుకని నేనైతే సెల్లుని అయితే ఫాలో అయ్యాను, యూట్యూబ్లో చూసే కుట్టాను అనమాట. ఇప్పుడు మనము షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలండి. షోల్డర్ దగ్గర పట్టీలు వేస్తాం కదా, ఆ పట్టీ నాకు వచ్చేసి ఆ పట్టి 6 ఇంచులు అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం దీన్ని బట్టే మనము షోల్డరు, మెడ అవన్నీ కూడా, సంక అవన్నీ కూడా కట్ చేసుకుంటాము. 6 అయితే వచ్చింది. మా పాప అయితే సన్నగా ఉండిద్ది కాబట్టి నేనైతే 5 ఇంచులు తీసుకుంటున్నాను. లేకపోతే షోల్డర్ 6 వచ్చింది కాబట్టి మనం కూడా 6 ఇంచులు అయితే సంక తీసుకోవాలి. మా పాప సన్నగానే ఉండిద్ది కాబట్టి నేను 5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇక్కడ జాకెట్లకు పెట్టినంత 1 ఇంచు కాకుండా కొద్దిగా కరువు తీసుకోవాలండి. కరువు తీసేసుకొని 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలాగ క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇందాక మీకు ఒక పాయింట్ అయితే చూపించాను కదండి, షోల్డర్ మనము వెనకాల పొడవు అట్లానే అది. ఇప్పుడు వచ్చేసి 2 ఇంచెస్, 2.5 ఇంచెస్ లోతు, 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ షోల్డర్ అయితే నెక్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బాక్స్ లాగా కొట్టేసుకొని స్కేల్ సహాయంతో ఇప్పుడు ఒక లైట్గా కరువు తీసుకోవాలి. ఇది ఇప్పుడే కట్ చేయకూడదండి, నేను చెప్పినప్పుడే మీరు కట్ చేయాలి. ఇప్పుడే ఫస్టే కట్ చేస్తే తర్వాత మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫస్ట్ కట్ చేసుకోకూడదు, నేను చెప్పినట్టే కట్ చేసుకోవాలి. ఇది కూడా లైట్గానే కరువు తీసుకోవాలండి, రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు కట్ చేయండి. చూడండి, అవి 2 షోల్డర్ దగ్గర అంటే మనకి మెడ దగ్గర గుండీలకండి అది. ఇప్పుడు వచ్చేసి మెడ అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసేసి మనం ఎట్లయితే మార్క్ చేసుకున్నామో ఇంక అట్లయితే కట్ చేసుకోవటమే. ఇవి ఫస్ట్ నేను చెప్పినట్టే కట్ చేయండి. ఇట్లా అయితే కట్ చేసుకోండి. నేనైతే కొద్దిగా యూట్యూబ్లో కూడా చూసి నేనైతే కట్ చేశానండి. ఇది ఫస్ట్ టైము మా పాపకైతే నేనే కుట్టాలి, ఫస్ట్ యూనిఫామ్ అండి. లాస్ట్ ఇయర్ యూనిఫామ్ ఎల్కేజీ అని ఎక్స్క్యూజ్ చేశారండి, ఈ ఇయర్ కంపల్సరీ అన్నారు. అందుకనే సరే అని బాడీ పార్ట్ ఏమో
అంటే పైన గౌన్ ఏమో రెడీమేడ్ తీసుకున్నానండి, షర్ట్ ఏమో నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే షర్ట్లు మా అమ్మాయి ఏమో సన్నగా ఉండిద్దండి, అవన్నీ లూజ్గా ఉన్నాయి, అందుకనే కుట్లేసుకున్నా బాగోదు కదండి. అందుకైతే నేనే తీసుకొని వచ్చి ఫస్ట్ బయటైనా ఇవ్వచ్చు, కాకపోతే ఫస్ట్ వేసుకునే యూనిఫామ్ పై షర్ట్ అయినా నేను కుట్టింది అయ్యి ఉండాలని నా సొంతంగా నేనైతే కుట్టుకున్నానండి. ఇప్పుడైతే కట్ చేశాం కదా, ఇందాక కొద్దిగా అంచులకైతే ఎక్సెస్ కొద్దిగా వంకర్ టింకర్లుగా ఉంటే దానికని కొద్దిగా కొట్టుకున్నాం కదండి, అదైతే ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకైతే ఫస్ట్ ఫ్రంట్ పార్టే కట్ చేసుకుంటున్నాము, ఫ్రంట్ పార్టే కట్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనము కాజాలు హుక్స్ గుండీలు పట్టినైతే కట్ చేసుకున్నాం కదండి, దాన్ని ఫోల్డింగ్ చేసుకొని అది విడిపోకుండా ఉండటం కోసం 2 పిన్నీస్లు అయితే పెట్టుకున్నానండి. మీ దగ్గర గుండి పిన్నులు ఉంటే గుండి పిన్నులైనా, లేకపోతే ఇప్పుడు వస్తున్నాయి కదండి అవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి సెకండ్ పార్ట్ అయితే కట్ చేసేద్దాం. సెకండ్ పార్ట్ మనం కట్ చేసిన దాన్ని ఇట్లాగా తీసేసుకొని ఇట్లా ఇప్పుడు దానికి తగినట్టు అంటే దానికి సరిపడేంత తీసుకోవాలండి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మనం తీసుకున్న షర్ట్ అయితే ఎలా పడితే అలాగా కట్ చేస్తే మనకి షర్ట్ అయితే సరిపోదండి. నాకైతే మీటర్ అయితే సరిపోయింది, ఎందుకంటే ఫస్ట్ టైం కదండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని వేసేసి బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. దానికోసం నేను చెప్పినట్టు మడతేసుకొని ఇప్పుడు నేను పెట్టినట్టు ఇట్లాగైతే ముందు చంకని మెడని డౌన్ చేసేసి ఇట్లాగా స్కేల్ సహాయంతో పైన షోల్డర్ని ఒక గీత అయితే గీసేసుకోవాలండి. గీత గీసేసుకొని ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం మొత్తము. ఇంకా అంతే, నేను చూపించిన యాస్టేజ్గా కట్ చేసుకోండి. స్కేల్ సహాయంతో కట్ గీత అయితే కొట్టుకున్నాం కదా, ఇప్పుడు చంక అవన్నీ కూడా ఇట్లానే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం కదా, అందుకనే కొద్దిగా నేను కూడా చూసి కట్ చేస్తున్నానండి. నాకైతే ఇది 40 మినిట్స్ పట్టింది కట్ చేయడానికి, కానీ మీకు నేను తక్కువలోనే చూపిస్తున్నానండి. ఎందుకంటే నేను చేసింది మొత్తం చూపిస్తే మీకు పిచ్చెక్కిద్ది అనమాట, అందుకని మళ్ళీ మీరు చూడలేరండి, స్కిప్ చేస్తారు. ఫస్ట్ది ఇప్పుడు కొద్దిగా డౌన్లోకి కట్ చేసుకోవాలని చెప్తున్నాను, ఫ్రంట్ పార్ట్ అంతే. ఫ్రంట్ పార్ట్ మనము క్రాసులు తీస్తాం చూసారండి, దానికి లైట్గా కొద్దిగా డౌన్లో తీసుకోవాలి. ఇప్పుడైతే మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. దానికి వెనక పార్ట్ తీసుకొని చంక లూజ్ అయితే చూసుకోవాలండి. నాకైతే 7:30 వచ్చిందండి. 7:30కి ఫస్ట్ కింద మనము అంచు మడతేసుకుంటాం కాబట్టి ఒక గీత అయితే గీసుకున్నాను. ఇంకో గీత వచ్చేసి ఎక్సెస్ ఉంటే అది కూడా హెచ్చు తగ్గులు ఉన్నా కానీ అది పోతుందని ఇంకోటి గీసేసుకున్నానండి. ఇప్పుడు లూజ్ వచ్చేసి 5 వచ్చిందండి, 5 పెట్టేసుకుంటున్నాను. 5 అంటే చెయ్యి లూజ్ వచ్చేసి 5 అండి, 5 పెట్టుకున్నాను. ఇంకోటైనా పెట్టుకోవచ్చు, కాకపోతే సన్నగానే ఉండిద్ది కదా, ఎట్లయినా లూజ్ అయితే ఉండిద్ది. కొద్దిగా బొద్దుగా ఉండే వాళ్ళకి దాన్ని బట్టి పెట్టుకోండి. ఇప్పుడైతే చంక డౌన్ వచ్చేసి 3కి మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకొని ఇట్లయితే కట్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా వివరంగా చెప్పాలనే ఉంది, కాకపోతే అప్పుడు ఇంకా మా అమ్మాయి వచ్చి గోల్ చేస్తుందని నేను ముందే స్టిక్ చేసుకొని పెట్టానండి. ఇంకా అది కూడా మీకు పైన చూపిస్తున్నాను అనమాట. ఇలాగా మనం కుట్టుకోవటం వల్ల బయట 200 ఇచ్చే బాధ కొద్దిగా సేవింగ్స్ అవుతాయి. ఇంట్లో మనకి ఊర కూర్చొని పిచ్చి ఆలోచనలు కాకుండా ఇలాగ ఏదో ఒక పనిలో పడితే మనకున్న సమస్యలు కూడా మనం మర్చిపోతామండి. అందుకని ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అదిగాక మా పాపకి ఫస్ట్ వేసుకునే యూనిఫాము ఒకటైనా నేను కుట్టాలి అనే ఒక ఉద్దేశంతో నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఇలాగా మా చిన్న పాపని అయితే ఒళ్ళో పండేసుకొని ఇలా అయితే కట్ చేస్తున్నానండి. ఇప్పుడైతే ఇంకా మనము కొద్దిగా ఎక్సెసే ఉంచుకోవాలండి. మనకి 8 వచ్చింది కదా అని లూజ్ కాకుండా ఒక 9 అయినా పెట్టుకోండి. నేను తక్కువ పెట్టాను, అందువల్ల నాకైతే ఇది నేను కుట్టేశానండి. ఇంకా కరెక్ట్గా అయితే సరిపోయింది. అందుకనే మీరు ఇంకొద్దిగా పెట్టుకోండి, ఎందుకంటే కింద కొద్దిగా ఎక్సెస్ వచ్చినా కానీ మనం ఇంకా సరిపోద్ది అనమాట. నాకైతే సరిపోయిందండి, బాధలేదు. అందుకనే కొద్దిగా ఎక్సెస్ అయితే పెట్టుకోమని చెప్తున్నాను. ఇక్కడ కరువు కోసం తర్వాత మనం కట్ చేసేటప్పుడు ఒక గీత అయితే గీస్తాను చూడండి. ఇప్పుడు అక్కడ స్ట్రైట్గా గీసాను కదా, అట్లయినా గీసుకోవచ్చు, లేదంటే మనకు కొద్దిగా కరువు కావాలి అనుకుంటే కొద్దిగా అయినా కరువు అయినా గీసుకోవచ్చు అండి. అంటే మనకి బ్లౌజులకి అట్లా తీస్తాం కదండి క్రాసు, అట్లయినా తీసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్గా అయినా కట్ చేసుకోవచ్చు అండి. షర్ట్లకే కాబట్టి స్ట్రైట్గా కట్ చేసుకున్న బాధ లేదనమాట. ఇప్పుడైతే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక డాట్ అయితే పెడుతున్నాను మిడిల్లో.
ఇప్పుడు వచ్చేసి ఎక్సెస్ అయితే కూడా కట్ చేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదండి, హెచ్చులు తగ్గులు ఉంటే దాన్ని కట్ చేసుకొని మనకి కింద మడవటానికి ఒకటి ఉంచుకొని అవన్నీ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక మడత అయితే వేసుకొని లోతు అయితే 5 చెప్పాను కదండి. నాకు షోల్డర్ దగ్గర ఎట్లా క్లాత్ వేయాలనేది, బ్యాక్ మెడ ఎలా తీసుకోవాలనేది గుర్తులేదండి. అందుకనే నేనైతే ఈ తర్వాత నుంచి యూట్యూబ్ అయితే ఫాలో అయ్యాను. ఫాలో అయ్యేసి ఇంకా అది మీకు కూడా తెలియాలనే సెల్లు కూడా పక్కనే పెట్టుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు వెనక మెడ పార్ట్ అయితే తీసుకొని నేనైతే లోతు అయితే అంటే పైన లోతు అయితే ఒక 5 తీసుకొని చంకనైతే ఇట్లాగా షోల్డర్లు అవన్నీ పెట్టేసుకొని డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు మెడను కూడా తీసుకోవాలండి ఇట్లానే. ఇలాగ వెనకాల ఫ్రంట్ మెడ ఎట్లా ఉందో అట్లానే షోల్డర్ కూడా ఇట్లానే స్టిక్ చేసుకొని మనకి ఎంత ఉందో షోల్డరు ఎక్కడి దాకా వచ్చిందో టిక్ చేసుకొని కొద్దిగా పైకి అయితే గీత గీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి వెనక మెడ వచ్చేసి 1.5 అయితే పెట్టుకుంటే సరిపోతుందండి. 1.5 లేదంటే కొద్దిగా ఎక్కువ అంటే 2 అయితే పెట్టుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు మెడకు కూడా కొద్దిగా కర్వ్ అయితే తీసుకోవాలండి. మధ్యలో మా పాప కింద పడటము, నేను పైకి అంటము, కాకపోతే ఇద్దరిని చూసుకోవాలి కదా. చిన్నపిల్లలు ఉంటే మనము ఖాళీగా ఉంటే వాళ్ళు ఖాళీగా ఉంటారు, కానీ మనం బిజీగా ఉంటే వాళ్ళకి అప్పుడే మనం గుర్తొస్తామండి, లేకపోతే అసలు గుర్తు కూడా రావన్నమాట. ఇప్పుడైతే అది అయిపోయింది కదండి. ఇప్పుడు దానికి సమానంగా అదే వేసుకొని ఇంకో క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. అది కింద వేసుకొని కుట్టుకోవడానికండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. నేనైతే స్టిచ్ కూడా చేసేసానండి. ఇంకా పాప అప్పుడు వీడియో తీయటానికి చిన్నమ్మాయి గోల చేస్తాని తీయలేదండి. ఇప్పుడైతే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇంకా షోల్డరు అంటే పైన కాలరు అవన్నీ తర్వాత కుట్టేటప్పుడు కట్ చేసుకొని కుట్టేయటమేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.